నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. యోగాతోనే ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతత. అన్నమయ్య జిల్లా రాయచోటి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు ప్రపంచ యోగాంధ్ర దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యంతో కలిసి ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా యొక్క ప్రాముఖ్యత, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఏర్పాటు చేసిన ర్యాలీని ఆర్డీఓ శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ నేతాజీ కూడలి నుండి బస్టాండ్ సర్కిల్ మీదుగా కంసాలి వీధి, గాంధీ బజార్, 4 రోడ్ల కూడలి నుండి బంగ్లా సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి అక్కడ మానవహారంగా నిలబడి యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం, యోగాతోనే ప్రశాంతత అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ 11వ ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. అందులో భాగంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ సూచనల మేరకు అన్నమయ్య జిల్లాలో మే 21వ తేదీ నుండి యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అయిన యోగ సాధనను గౌరవిస్తానని, అలాగే ప్రతినిత్యం యోగా నమ్ముతున్నాను. యోగా అనేది నా జీవన శైలిలో భాగమై ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహాయపడుతుందని నమ్ముతున్నాను. నేను ఇతరులకు కూడా యోగోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి యోగా చేయడం ప్రారంభిద్దాం. ఆరోగ్యం, ఆనందం, ఇంకా ప్రశాంతమైన జీవితానికి అడుగులేద్దాం. యోగా వ్యాయామం మాత్రమే కాదు, మన జీవన